సంస్కారం కొరకైన ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 13వ వాక్యము. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానినెక్కించెదను, పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెయు, చెకుముకి రాతి బండ నుండి నూనెయు. దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుడా, సర్వోన్నతుడా, బయలుపరచబడ్డ వాక్కును బట్టి నీకు స్తోత్రము. మా కొరకు నీవు ఆత్మీయ ఆహారమును సిద్ధపరిచి ఉన్నావు. ఆహారాన్ని అందుకునే ముందు ఆహారపు యొక్క విలువలను తెలుసుకుని సిద్ధపడి అందుకున్నట్టు మాకెంతో ఆశీర్వాదం గనుక అటు స్థితిని మాకు దయచేయమని నేను వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమనందమని వాక్యమై ఉన్న యేసు నామమున వేడుకుని ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన విందు ఆయన శరీర రక్తములు. ఈ శ్రమల కాలంలో ఈ విందు వచ్చుట ఎంతో భాగ్యము. దాదాపుగా ఒక 15 లేక 17 దినాలుగా సిలువను ధ్యానం చేస్తూ ఉన్నాం. సిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభుని తలంచుకుంటూ ఉన్నాం. వాక్యములో కొన్ని సంగతులను, అలాగే ధ్యానములో మరికొన్ని సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభునామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి ధ్యానం చేసినప్పుడు యేసు ప్రభు వారు ఏమై ఉన్నారు అని ఆయన అనేక పోలికలు మనం వాక్యంలో కూడా విన్నాం. చూచేవారిని బట్టి ఏదో ఒక ఆత్మీయ పోలిక ఆయనలో కనపడతా ఉంది. వీటన్నిటిని బట్టి మనం చూస్తే యేసు ప్రభులో ఉన్నటువంటి మరొక పోలిక ఏంటంటే బండ. అనండి, బండ. అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు కదా, మనకు తెలిసిన మాటే, ఆ బండ క్రీస్తే. కాబట్టి క్రీస్తు ప్రభు వారికి బండ అనే పేరుంటే ఈ శ్రమల కాలంలో ఆ బండ ఏమైంది? కొట్టబడింది. ఏమైంది? బండ కొట్టబడినటువంటి ఆ బండ నుండి మనం తినేటువంటి ఆహారం వచ్చింది. ఈ మాటను జ్ఞాపకం పెట్టుకోండి. కొట్టబడినటువంటి బండ క్రీస్తు ప్రభువే. కొట్టబడిన ఆ బండలో నుంచి మనకి ఆహారం వచ్చింది. అందుకే ద్వితీయోపదేశకాండంలో నేను చదివించాను కదా, 32:13, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి నుండి నూనెను అతనికి జుర్రించెదను. ఈ బండలో నుంచి వచ్చినటువంటి ఆహారాన్ని, అది మధురమైన మాటలకి గుర్తయిన తేనె కావచ్చు, విలువైనటువంటి ఆత్మకి గుర్తయిన నూనె కావచ్చు, అదేమైనప్పటికీ ఆ బండ, కొట్టబడిన బండలో నుంచి వచ్చినటువంటి ఆహారాన్ని మనం ఏం చేయాలంట? జుర్రుకోవాలంట. బైబిల్లో రాసిన మాటలు చెప్పండి. ఏం చేయాలంట? జుర్రుకోవడం అనేది, ఆ మాట యొక్క అర్థం ఏంటి? జుర్రుకోవడం అంటే ఇష్టంగా తింటాం, ఇష్టంగా తింటాం, ఎక్కువగా తింటాం, కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం జుర్రటం. కనుక ఈ జుర్రినటువంటి ఆహారము ఎక్కడి నుంచి వచ్చింది అంటే బండలో నుంచి.
ఆ బండ ఎవరంటే క్రీస్తు. బండలో నుంచి వచ్చిన ఆహారం ఏంటి? తేనె, ఇంకొకటి నూనె. ఏంటి చెప్పండి? ఒకటి తేనె, ఇంకొకటి నూనె. తేనె అనగా ఆయన వాక్యం. నీ వాక్యము జుంటి తేనె కంటే మధురం. తేనె అనగా ఆయన వాక్యం. వాక్యమే ఆయన కాబట్టి ఆయన శరీరమే తేనె అన్నమాట. నూనె అంటే ఆత్మ, ఆయన ఆత్మ. ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ఆయన ప్రాణము. ప్రాణమే రక్తం. కనుక ఈ బండ ఏ బండ అంటే ఆహారం ఇచ్చేటువంటి బండ. కొట్టబడిన బండ నుండి శ్రేష్టకరమైన ఆహారం. తేనె కంటే శ్రేష్టం ఇంకేదైనా ఉంటుందా? కాబట్టి ఆ బండ నుంచి తేనె వచ్చింది అని అంటే కొట్టబడిన యేసయ్య శరీరం అనే బండ నుంచి శ్రేష్టకరమైనటువంటి ఆహారము తేనె ప్రవహించినట్లుగా ఈ వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇది ఎలాంటిది అని అంటే జుంటె తేనె దారల వంటి యేసు శిలువ సువార్తకి సాదృశ్యం. శిలువలో మన కొరకు కొట్టబడిన క్రీస్తు ప్రభు యొక్క శరీరములో నుంచి శ్రేష్టమైనటువంటి ఆహారము అది ప్రభువే చెప్తున్నారు. మార్క్స్ వార్తలో మనం చూస్తే 14వ అధ్యాయము 22వ వచనములో భోజనం చేస్తూ ఉండగా ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, దీనిని తీసుకునుడి, ఇది నా శరీరం అని చెప్పాను. దేవునికి స్తోత్ర. కాబట్టి బండ క్రీస్తే గనుక ఆ బండ అయినటువంటి తన శరీరాన్ని చూపిస్తూ ఏమంటున్నాడు ఆయన? ఇది నా శరీరము, మీ కొరకు సిద్ధపరిచిన నా శరీరం. ఇది మీకేమై ఉందంటే ఆహారం. అందుకే దీన్ని తీసుకుని మీరు తినండి అని అన్నారు. దీన్ని తింటూ ఉన్నటువంటి మనము క్రీస్తు ప్రభు శరీరము అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చెప్పండి, ఆయన కొట్టబడిన బండ ఉన్నాడని, ఆ బండలో నుంచి తేనెయును నూనెయు ప్రవహించిందని ఆ వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ భోజనం మనకు ఎలా దొరుకుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ పరచబడ్డారు కాబట్టి ఈ భోజనం మనకు దొరుకుతుంది. ఆ బండ బదలుగొట్టకపోతే, ఆయన శరీరాన్ని చేల్చకపోతే మనకి భోజనం దొరికేది కాదు. ఒక వ్యక్తి కష్టపడకపోతే భోజనం ఎలా దొరకదో, ఈయన కొట్టబడకపోతే ఈ భోజనం మనకు దొరికుండేది కాదు. కాబట్టి కొట్టబడిన బండ నుండి వచ్చిన ఆహారము ఏ ఆహారము అంటే జీవాహారము. చెప్పండి, ఆహారం. అందుకనే ప్రభు అంటారు, నేను నిజమైన ఆహారము అయ్యున్నాను అని అంటారు. సర్వమానవాళి కొరకు కొట్టబడిన బండలో నుండి సిద్ధపరిచినటువంటి ఆహారమే ఆయన శరీరము అనగా వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము. ఈ భోజనాన్ని రోజు మనం తినాలి. ఈ భోజనాన్ని రోజు కొట్టబడిన బండ నుండి వచ్చిన ఈ ఆహారాన్ని రోజు మనం తినాలి. మరి రోజు తినాలని చెప్పి మీరే నెలకోసారి ఇస్తారు ఎందుకండి అనుకోవాలి. మీరు ప్రశ్న మీకు రావాలి. కనుక ఎందుకు రోజు తినాలి అని చెప్పిన నెలకోసారి ఒక పర్యాయం ఇస్తాము అంటే, రోజు వాక్య రూపములో ఉన్న ఆయన శరీరాన్ని తినాలి. ఏం తినాలి? అర్థమైంది కదా మీకు? ఎక్కడుంది వాక్యం? మీ దగ్గరే ఉంది కదా. బైబిల్ ఉందా? అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా?
మరి వాక్య రూపములో ఆయనే వాక్యము, వాక్యమే ఆయన. రోజు నీవు ఈ ఆత్మీయ భోజనాన్ని, ఈ నిజమైన ఆహారాన్ని, ఈ శ్రేష్టకరమైన భోజనాన్ని, కొట్టబడగా వచ్చినటువంటి ఈ ఆహారాన్ని వాక్యము చదువుట ద్వారా, వినుట ద్వారా రోజు తినాలి మనం. అది రోజు తినే భోజనం. ఎవరైనా భోజనాన్ని రోజు నాన్ వెజ్ వండుకొని తింటారా? వారానికి ఒకసారి వండుకుంటారేమో. బాగా ఆ భోజన ప్రియులైతే 2 సార్లు వారానికి, బుధవారం, ఆదివారం. హల్లెలూయా. మీరు చదివేటువంటి వాక్యము, వినేటువంటి వాక్యము సాధారణమైన భోజనాహారం లాంటిదన్నమాట. రోజు భోజనం తింటాం కదా, బోరు కొడద్దా? అవటదో. ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుద్ది. అది వండాలా, ఇది వండాలా, అలాంటి ఫ్రై ఉండాలా, ఇలాంటి పులుసు ఉండాలా అని తినేది బోరు కొట్టదు. కానీ ఇంకా ఇంట్రెస్ట్ పెరిగేలాగా మనకి ఇష్టమైనటువంటి వంటకాన్ని తయారు చేసుకుంటాం. హల్లెలూయా. ఇది వాక్యం చదవటం, వినటం, ఇది రోజు బోరు కొట్టకుండా తినేటువంటి భోజనం లాంటిది. మరి వారం అయింది కాబట్టి భోజనం కొంచెం గట్టిగా ఘన పదార్థం కావాలి కదా. ఘన పదార్థం అంటే మటన్, చికెను, చేపలు, పీతలు ఇలాంటివి. రోజు తినే సాధారణ ఆహారం ఎలాగ మన శరీరానికి అవసరమో, రోజు దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, వినాలి. ఇది సాధారణ భోజనం. అయితే వారానికి ఒకసారి నువ్వు తినే భోజనం చెప్పండి, సంస్కార భోజనం. ఈ సంస్కారం ఏంటంటే అంతరంగ సంస్కారం. ఏ సంస్కారం? దీనికి పాదిరి గారితో పని ఉండదు. మీ విశ్వాసమే మీకు ఆ భోజనాన్ని పెడద్ది. కనుక ఈ వారానికి ఒకసారి, అది కూడా వారం గురువారం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి నీ ఇంట్లో నీవు దేవుణ్ణి స్తుతించడానికి ఏర్పరచుకున్న ఆ స్థలంలోకి వెళ్ళి, నీవు ఏ క్రమం అయితే నేర్చుకున్నావో ఆ క్రమమంతా కూడా అక్కడ జరిగించి, సంస్కార సంబంధమైన వాక్యాలు మార్కు 14:22 కానీ, ఇప్పుడు చదవకండి ఇంటికాడ, గురువారం. మత్తయి సువార్త 26:26 కానీ, ఇలాంటి వాక్యాలన్నీ చదువుకుని కనులు మూసుకుని ధ్యానములో ఉండి, ప్రభువా ఇది గురువారమో, ఈ దినమో అంతరంగ సంస్కార దినమో, దైవజనుడు తన అనుభవాన్ని మాకు నేర్పించినటువంటి దినమో, ఈ గురువార దినమున మేము ఇదిగో ఈ ఆహారము తినడానికి సిద్ధపడి నీ సాన్నిధ్యములో మేము ఎదురు చూస్తూ ఉండగా ప్రభు తానే స్వయముగా భోజనం వడ్డించును అని అన్నారు. కనుక ఈ రోజున నీవే స్వయముగా ఈ భోజనాన్ని నాకు వడ్డించు ప్రభువా అని అంతరంగ సంస్కారములో ఉండి ఆయనను చూసి అనుభవాన్ని సంపాదించుకుని, ఆయన నీకు దర్శనములో కనబడి ఒక అంగి వేసుకుని ఆయన దర్శనములో కనపడి ప్రధాన యాజకుడుగా ఆయనే స్వయముగా తన శరీరాన్ని, తన రక్తాన్ని నీకిస్తే నీవు అందుకుంటే అది అంతరంగ సంస్కారం. ఇది బైబిల్ మిషన్ వారికి దైవజనుడు ద్వారా దొరికిన గొప్ప అదృష్టం అన్నమాట. మీరు ఆలోచన చేసుకోండి, మీ గురువారాలు ఎలాగున్నాయో మీకే తెలుస్తాయి. ఒక గురువారం నేను ఎలాగే కూర్చున్నాను చెప్పగలరా? ఎవరన్నా ఎత్తమానంలేండి, మళ్ళీ నాకే సిగ్గు. చేతులు ఎత్తండి. ఏ గురువారం అయినా ఇలాంటి అంతరంగ సంస్కారాన్ని మీరు తిన్నారా అని అడిగితే తిన్నాము అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండవచ్చు. ఇక మీదటైనా
ఇక మీదటైనా ఈ క్రమాన్ని మనం జరిగించుకుంటే, రోజు చదివి వినే వాక్య సాధారణ భోజనం నీ శరీరానికి రోజు భోజనం ఎంత ఉపకారమో, రోజు చదివి వినే భోజనం నీ ఆత్మకు అంత ఉపకారం. నీ శరీరానికి బలమైన ఘన పదార్థం తినాలని ఒక ఆశ ఎలా ఉండి వారానికి 1 లేక 2 పర్యాయాలు నీవు ఘనమైన భోజనాన్ని తింటావో, అది అంతరంగ సంస్కారానికి సాదృశ్యం. హల్లెలూయా. ప్రియులారా, నెల అయిందంటే బిర్యానీ పడాల్సిందే. అవునా? మాట్లాడరేంటి? బిర్యానీలు తినరమ్మా మీరు? ఫోన్లో ఆర్డర్లు చేయరా? డబ్బా ఫుడ్డు. మరి నెల అయిందంటే తినాలి కదా. నెల అయిపోయింది అని మనసు మనకు జ్ఞాపకం చేసినప్పుడు మనకేం తినాలనిపిస్తుంది? తింటే కానీ మన ప్రాణానికి తృప్తి కలగదు. అది నెలలో మీరు వచ్చి తీసుకునే ఈ సంస్కారానికి గుర్తు అన్నమాట. హల్లెలూయా. ఒక శరీరం ఎలాగ ఆహారాన్ని ఆశిస్తుందో అలాగే నీ ఆత్మకి కూడా ఈ ఆహార విధానాన్ని నీవు అలాగ అందించగలిగితే, రేపొద్దున్న ఎంత ఆహారం పెట్టినా నీ శరీరం క్షీణించిపోతుంది, కానీ నీ ఆత్మ మాత్రం క్షీణించదు. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే చాలామంది భక్తులు ఉంటారు, అలా చూడండి, మీరు లేవలేరు, నడవలేరు, శరీరాలు కదలవు, కానీ వాళ్ళకి ఆరాటం ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, దేవుడు పని చేసేయాలని. అందుకే పౌలు గారు అంటారు, నా శరీరం బలహీనమే కానీ ఏం పెట్టి పోషించుంటాడు ఆయన? ఆహారం శరీరానికి తగ్గించుంటాడు, ఆత్మకి పెంచుంటాడు. మనం ఉల్టా. మందేంటి? మంది ఉల్టా, శరీరానికి ఎక్కువ, ఆత్మకు తక్కువ. కనుకనే విస్తారంగా దేవుని వాక్యాన్ని ప్రకటించి ఏం బలపరచాలని? ఆత్మలను బలపరచాలనేది నా ప్రయత్నం. కనుక ప్రియులారా, కొట్టబడిన బండ నుంచి వచ్చిన ఆహారం ఏంటంటే జీవాహారం, నిజమైన ఆహారం. వాక్యములో చెప్పబడిన సర్వమానవుల కొరకు కొట్టబడిన బండ నుంచి సిద్ధపరిచినటువంటి ఆహారము ఏ ఆహారం అంటే జీవాహారం. ఆయన శరీరం అనగా వాక్యమై ఉన్నటువంటి యేసును ఆత్మీయంగా మనం తినాలి అనేటువంటి మాటను ఆయన తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం, పరలోకము నుంచి దిగి వచ్చిన సజీవమైన ఆహారమును నేనే. దేవునికి స్తోత్ర. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పరలోకములో. 5 స్టార్ హోటల్లోంచి బిర్యానీ తెచ్చుకుంటే మనకి చాలా గొప్ప. లేకపోతే ఓపెన్ చేస్తే చిన్న రీల్ చేసేస్తాం, ఓపెన్ చేస్తూ చిన్న రీల్, మంచి బిర్యానీ ఎక్కడి నుంచి తెచ్చినో చూశారు కదా, మీకు తెలిసి ఉంటుంది అంటాడాడు. అంతే, మనం చదవాలి అది, ఆ బ్రాండ్. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను, ఇదిగో బిర్యానీ ప్యాకెట్, కాలిపోతుంది, పెరుగు చట్నీ, చాస్, ఇవన్నీ అక్కడ పెడతాడు. ఇప్పుడు ప్లేట్లో పెడదామంటే అది అంతా సోది, అంతా వింటాను చక్కగా. ఆడిదంటే ఆడు అంక దిక్కులు చూడటం కదా, ఎవడన్నా తింటుంటే ఆడు అంక ఇలా చూస్తే ఎలాగ ఉంటుంది, అలా చూస్తాం మనం. ఆ వీడియోలు తినాల్సిందే అని తినాం. నీకు స్టార్ హోటల్లోంచి వచ్చిన భోజనం కొనాలని ఆశయమో, ఆ పెద్ద స్టార్ హోటల్లో తెచ్చుకుని తింటే బాగుంది అనుకుంటున్నావేమో, నీకు తెలియదు. నీ దేవుడు నీకు పెట్టాలని సిద్ధపరిచిన ఈ ఆహారం పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారం. హల్లెలూయా. ఎంత గొప్ప అండి అసలు అది. నేను అనుకుంటాను, నేను ఎక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్తే ఈ ఫుడ్ విషయంలో ఆత్రేయపురం పోతరేయ కంటే చాలు. ఎక్కడే కాదు, కాకినాడ కాజాలంటే చాలు, గొట్టం కాజా, అది కూడా బాగా ఇష్టమే నాకు. అయిపోయింది సర్వీస్. హల్లెలూయా. ఇన్ని రకాల పేర్లు చెప్పుకుని మరీ తింటాం, కానీ మనం ఎప్పుడు చూడని ఎరగని మహోన్నతమైనటువంటి పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారం నువ్వు తినాలి. అది నీకు ఇస్తాకి సిద్ధంగా ఉన్నాడు, అది నీకు ఎక్కడుంది, అందుబాటులో ఉంది. ఇంకా ఏదైనా బిర్యానీ స్టార్ హోటల్ అంటే నువ్వు డబ్బు కట్టాలా,
కానీ దీనికి ఏం అక్కర్లా, ఉచితంగా ఇస్తాడు ఆయన. హల్లెలూయా. పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారాన్ని భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును. దేవునికి స్తోత్రం. చూడండి, మనం ఎన్నాళ్ళు బతుకుతాం మనకే తెలదు. ఒకవేళ ఎవరైనా మనల్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనం అక్కడికి వెళ్తే, తిట్టుకుంటున్నప్పుడు వెళ్ళినా కూడా నీకు 100 ఏళ్ళ ఆయుష్ అంటారు వాళ్ళు. హల్లెలూయా. అప్పుడు మనం ఏమంటాం, ఇంకెందుకు సరిపోవేంటి ఇప్పటికే, ఇంకా 100 ఏళ్ళు ఎందుకులే అంటాం. ఎన్నాళ్ళు బతుకుతామో మనకు తెలుసా? తెలీదు. ఒకవేళ బ్రతికినా చెప్పండి, బాధలు, ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు, ఇలాంటి బ్రతుకుతున్నాం. అయితే ఈ ఆహారాన్ని తినేవాడు ఎవడైనా ఈ ఆహారాన్ని భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించే ఉంటాడంట. హల్లెలూయా. చెప్పాలి, ఇది శరీరానికి ఆత్మక? ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండేది శరీరం, ఆత్మ. అప్పుడు మనం శరీరానికి ఎక్కువ ఖర్చు పెట్టాలా, ఆత్మక? ఇవన్నీ బాగానే చెప్తారు కానీ చేయరు. ప్రయోజనం అయిపోయిన దాని కొరకేమో ఖర్చు పెడతాం, ప్రయోజనమైన దాని కొరకేమో ఆలోచిద్దాం. హల్లెలూయా. వాడు ఈ ఆహారాన్ని తిన్నవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఇది తింటే వాడెప్పుడు చచ్చిపోడు, వాడు ఆత్మ ఎప్పుడు చచ్చిపోదు. దీన్ని తింటే నేనిచ్చే ఆహారము, చెప్పండి, నేనిచ్చే ఆహారం లోకానికి జీవము కొరకైన నా శరీరము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు మనం కష్టపడాలి. శరీర సంబంధమైన ఆహారం కొరకు చెప్పకపోయినా కష్టపడుతూనే ఉంటాం. ఆహారం కాని దాని కొరకు చాలా రూపాయలు ఖర్చు పెడతాం. కానీ అసలైన ఆహారం కొరకు మనం ఏం చేయమంటే కష్టం అనేది చెయ్యం. సంస్కారం కోసం కష్టపడతామా? అదే అన్నం కోసం అయితే పని చేయాలి, చెమటోడ్చాలి, డబ్బులు పట్టి రావాలి, సరుకులు కొనాలి, వండాలి, తినాలి, అరిగేదాకా వెళ్ళి బాధపడాలి కదా. మాట్లాడరేంటమ్మా? దానికోసం అంత కష్టం, దీనికోసం కష్టం ఏముంది? వచ్చేవి ఇచ్చేచ్చు కదా, ఎంతసేపు చెప్తాడు ఏంటి అన్నట్టు ఉంటుంది మీకు. ఆ ఇచ్చేదాని గురించి చెప్పకుండా ఇస్తే నాది లోపం. చెప్పేసాను అనుకోండి, గొడవలేదు, ఇంకా నా పని. ఆయన అడిగితే నేను ఆర్డర్లో ఉంటాను బ్రో, నేను చెప్పే ఇచ్చాను ఎప్పుడైనా. ఏమ్మాయి అరుణ, మీ అయ్యగారు నీకు సంస్కారం ఇచ్చేటప్పుడు వాక్యం చెప్పి ఇచ్చాడా దాని గురించి అని చెప్తాడు. ఆ మనసులో మాట చెప్పండి ఎంతసేపు కట్ట. అప్పుడు నాది పాస్, నువ్వు గుడ్ రా, వెరీ గుడ్ రా, థమ్స్అప్ అంటాడు. ఎలాగ దేవుడు నా అంకు చూసి. అప్పుడు మీ అంకు చూసి గంట సేపు చెప్పించిన నీ బ్రతుకు ఎక్కడుందో తెలుసా నీకు అని అడుగుతాడు. ఏం చెప్తే మనం, ఎక్కడుంది ప్రభువా అంటే అది అక్కడ, నువ్వు అక్కడ పోవాలంటాడు. కాబట్టి మనం తినేదాని యొక్క ఘనతను ఎరిగి దాన్ని తినగలిగితే దాని ప్రభావం. తినేదాన్ని ఆశ పెడతాం. నేను ఇంటికాడ పులచేప కూర ఇచ్చి వచ్చాను, భోజనానికి రోజు 1 గంటకి వెళ్తాను, ఇవాళ 12కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆడికి అనిపిస్తుంది, అక్కడ త్వరగా తినేయాలనిపిస్తుంది. జాస్ ఎక్కడ ఉంది కనుక, అక్కడ ఉంది కనుక. అలాగే ఎవరికి ఏది ఇష్టమైతే దాని మీద జాస్ ఉంటుంది కాబట్టి దాన్ని తినడానికి ఏమవుతాడు, ఆతురపడతాడు. అలాగే అన్నిటికంటే విలువైన ఆత్మ సంబంధమైన ఈ జీవాహారాన్ని తినడానికి మన ఆత్మతో పాటు మన శరీరం కూడా ఏమవ్వాలంటే త్వరపడాలి. దేవునికి స్తోత్రం. దాని మీదే జాస్ ఉంచి తినాలి, దాని గురించి ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి కొట్టబడిన బండ నుంచి వచ్చిన ఆహారం భుజించటం వల్ల ఏముందంటే కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏమున్నాయి? కొట్టబడిన బండలో నుంచి వచ్చిన ఆహారాన్ని తింటే
మనకి కలిగేటువంటి వేళ్ళు అనండి, లేకపోతే ఆశీర్వాదం అనండి, లేకపోతే ఉపకారం అనండి. ప్రియులారా, కొన్నిటిని ఈ ఆహారాన్ని మీకు ఇవ్వడానికి ముందు మీతో చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. దయచేసి నన్ను చెప్పనివ్వండి. దేవునికి స్తోత్రం. ఏంటి అని అంటే, కొట్టబడిన బండ నుండి వచ్చిన ఆహారం భుజించిన వారికి ఆత్మీయంగా తృప్తి కలుగుద్ది. ఏం కలుగుద్ది? ఆత్మీయ తృప్తి. ఆత్మీయ తృప్తి. బండ నుంచి వచ్చిన ఆహారము, మరి ఈ యొక్క ఆహారం మనం తింటే అది ఎంతో మధురమైన రుచి కలిగిన ఆహారం కాబట్టి ఆ జీవాహారాన్ని మనం ఎప్పుడు తినాలంటే ఎల్లప్పుడూ మనం దాన్ని తృప్తిగా తినాలి. ఈ ఆహారం తింటే తృప్తి కలుగుద్ది అని అనడానికి ఆధారంగా కీర్తన గ్రంథము 81వ అధ్యాయము, కీర్తన 81వ అధ్యాయము 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవుడు ఎప్పుడు ఈ మాట చెప్పారు? ఏ మాట చెప్పారు? అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను. బాగా వినాలి మాట. గోధుమలను, పైగా అతి శ్రేష్టమైన గోధుమలను వారికి ఇచ్చి వారిని పోషిస్తాను. ఇప్పుడు వాక్యాన్ని గుర్తు చేసుకోండి. గోధుమ గింజ భూమిలో పాతి పెడితే అది చావకుండా ఉండిన ఎడల ఒంటిగానే మిగిలిపోవును, కానీ అది చచ్చిన ఎడల అనేక గోధుమ గింజలుగా మొలుసును. ఎవరి గోధుమ గింజ? యేసుక్రీస్తు ప్రభు అని, లేకపోతే మనిషి అని గోధుమ గింజ. అయితే మనిషి గోధుమ గింజ అయితే మనుషులందరికంటే శ్రేష్ఠుడెవరో? ఇప్పుడు అతి శ్రేష్టమైన గోధుమతో అంటే అర్థం యేసు ప్రభు శరీరంతో నేను మిమ్మల్ని పోషిస్తానని ఎప్పుడో చెప్పాడు ఆయన. ఎప్పుడో. కానీ అది మనకు అర్థం కాదు. కాబట్టి శ్రేష్టమైన గోధుమలను నేను అనుగ్రహించి నేను వారిని పోషించెదను, అలాగే కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను. కాబట్టి ప్రియులారా, ఈ ఆహారము అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమే అని ఈ వాక్యాధారంగా మనకు కనబడతా ఉంది. కీర్తన 22వ అధ్యాయములో ఇంకో మాట చదివితే, అలాగే యోబు గ్రంథం 29వ అధ్యాయములో కూడా ఇంకో మాట చదివితే, కీర్తన 22:26 దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు. దేవునికి స్తోత్ర. ఈ భోజనాన్ని ఎలా తినాలి అంటే దీనత్వాన్ని కలిగి తినాలంట. ఎలా తినాలి? దీనత్వాన్ని కలిగి తినాలి. ఇది గర్వంగా తినడానికి వీలు కాదు. అలా తింటే అది రొట్టె రసమే తప్ప శరీర రక్తమో కాదు. ఇది ఎలా తినాలి? ఇది దేవుని యొద్ద లోకములో ఉన్న సమస్త స్థితిని వదిలి మనల్ని మనం తగ్గించుకుని దీనులుగా ఆయన దగ్గరికి మనం రావాలి. అందుకే మాకు దీన భోజనం పెట్టు అన్నాడు దానియేలు. ఏ భోజనం? మాంసం వద్దు, రాజభోజనం వద్దు, శాకాహారం పెట్టన్నాడు, గోధుమలు పెట్టన్నాడు, ధాన్యం పెట్టన్నాడు. అవి తిన్నాడు కాబట్టి అందరికంటా కలగా ఉన్నాడు ఆయన. కాబట్టి ప్రియులారా, ఇది ఏంటి అని అంటే అతి శ్రేష్టమైన గోధుమ భోజనం, అలాగే దీనులు భోజనం, దీనత్వముతో ఈ భోజనాన్ని తింటే ఇది మనకి ఎలా సరిపోవాలో అలా సరిపోద్ది. కాబట్టి సరిపోయిన తర్వాత ఆత్మీయ తృప్తిని పొందొచ్చు. హల్లెలూయా. ఆత్మీయ తృప్తిని పొందొచ్చు. యోబు గ్రంథం 29:6 చూస్తే, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము
నూనె ప్రవాహముగా పారెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. అడుగు పెట్టినా ఎక్కడ అడుగు పెడతామో అడుగు పెట్టిన అడుగల్లా వాక్యానుసారంగా ఈ భోజనాన్ని తిని ఆ భోజన బలముతో మనము ఎదిగితే అప్పుడు మనం పెట్టిన అడుగల్లా నేతిలో పడినట్టేనంట. దేవునికి స్తోత్రం. నేతిలో పడినట్టే. ఆహారాలన్నిటికంటే ఘనమైంది నెయ్యి. మనమేమో నెయ్యేమో ఓ చోట పెడతాం, మన అడుగులన్నీ అడిపేస్తాం. ఆమేన్. అవునా కాదా? మరి ఇంకెక్కడ మరి వచ్చి కడుక్కునేటప్పుడు తెల్లారిపోతుంది. మళ్ళీ బురద చేసుకోవాలా, మళ్ళీ రాత్రికి తోముతూ మొదలెడితే తెల్లారిపోతుంది. మళ్ళీ కడుక్కోవాలి, మళ్ళీ బురద. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? ఇంకేమన్నా ఉందా? ఇంకేం లేదు. ఈ మూడే ఎక్కువ శాతం ప్రతి వ్యక్తి బ్రతుకులో ఉండేది. ఈ మూడే. తినటం కోసమే పని చేస్తాడు, తిన్నాక పడుకుంటాడు, తెల్లారిపోద్ది, లేచి మళ్ళీ పనులకు పోతాడు. కట్ చేస్తే మళ్ళీ తినాలి, పడుకోతా. కాబట్టి ఈ యొక్క భోజనాన్ని తింటేనే కదా నీ స్థితి తేనె వైపు లేక నెయ్యి వైపు వెళ్ళేది. అందుకనే ఆయన అంటాడు, దీనిని తిని అప్పుడు అడిగేస్తే అది అంత మంచి వైపే వేస్తావు అడుగులు. ఇంక వేరే అడుగులు పడవు. అందుకే నీ అడుగులు, నువ్వు పెట్టే ప్రతి అడుగు కూడా నేతిలో పడద్ది. కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆహారంతో పెంచబడ్డావు కాబట్టి. హల్లెలూయా. కనుక మరి నేతిలో పడిను బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా కారెను అన్నారు. కీర్తన 19లో చూస్తే 10వ వచనంలో రాయబడిన మాట, అవి బంగారము కంటేనో విస్తారమైన మేలిమి బంగారు కంటేనో కోరదగినది, తేనె కంటేనో జుంటి తేనె దారల కంటేనో. దేవునికి స్తోత్రం. చెప్పండి. మన కొరకు బండ నుండి వచ్చిన ఆహారాన్ని మనము తింటే ఇన్ని మేళ్ళు ఉన్నాయి. ఆహారం ఎలాంటిదంటేనంట, బంగారం కంటే విస్తారమైన మేలిమి బంగారము కంటే ఆ కోరదగినదంటే ఆహారం. దేనికంటే? బంగారం కాదు, మేలిమి బంగారం కంటే, దానికంటే ఎక్కువగా కోరుకోవలసిందంటే ఈ ఆహారం. కానీ మనం చాలా లైట్గా అయిపోద్ది, ప్రసంగం అయిపోద్దేమో అని కంగారు పడి వచ్చి వాళ్ళు ఉంటారు. ప్రసంగం అయ్యేటప్పటికి వెళ్దాంలే అనుకుని వచ్చి వాళ్ళు కూడా ఉంటారు. ఇది రెండో కేటగిరీ. 3 అయితే తప్ప ఖచ్చితంగా సంస్కారం ఎవడైనా, నేను బల్లగుద్ది చెప్పగలను, 3 అయ్యాక వెళ్దాం అనుకునే గుంపు కూడా ఉంటుంది. అదేంటంటే మొత్తం మీద నేను బాప్తీసం తీసుకున్నాను కాబట్టి ఏదో రకంగా ఆడిచ్చే కొంత ఆడి చెప్పే మాటలు భరించి ఆడి పెట్టిన నోట్లో వేసుకుని వెళ్తే తప్ప నాకు ఈ నెల సౌఖ్యం ఉండదని ఒక బెదురు ఉంటుంది అంతే. ఆ బెదురు కొరకు తింటమే. అది జుంటితేనా, చెకిమికి రాతి నుంచి వచ్చిన నూనె, లేకపోతే మరిగినటువంటి నెయ్యి, ఇవన్నీ అనవసరం. బాప్తీసం తీసుకున్నాను, ఆ 2 తినేసి వెళ్ళిపోతే ప్రాణానికి కుదురు, అమ్మయ్య తినేసి వచ్చి. కాబట్టి ఎంత ఉంది ఇందులో? మేలిమి బంగారు కంటే కూడా కోరుకోదగినటువంటి ఆహారం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం. మీరు ఆలోచన చేయండి. ఆ భూమి ఆకాశాల కంటే వెండి బంగారాల కంటే కోరదగినది దేవుని వాక్యం. ఆరాధనలో చదువుతారు బాబు, ఆరాధన చెప్తారు కదా వాక్యం చదివేక. మరి ఆయన అలాంటి వాక్యమే కదా శరీరమై మనకు భోజనం అయింది. మరి అప్పుడు ముందే మనకు తెలుసు కదా, ఈ మాట చదవక ముందే మనం ఏం గ్రహించాలి? అది ఆకాశానికంటే భూమి కంటే ఆ శరీరం గొప్పది, బంగారానికంటే వెండి కంటే ఆ శరీరం. అది అప్పుడే తెలిసిపోతే మనకి వాక్యం ద్వారా ఈ బోధ కూడా అక్కర్లేదు. ఇప్పటికే మనకు అలాంటి దృష్టి ఉండి ఆ దృష్టితో దీన్ని తింటే మన అడుగు నేతిలో పడుద్ది. మనమేమో సరిగా తిన్నాం, సరిగా అడుగులు వేయం, మన అడుగులన్నీ బురద వైపు వెళ్తాం, పైగా నేతిలో పడలేదని ఎవరిని తిడతాం? మీ ప్రార్థన నెరవేరకపోతే ఎవరిని అంటారు మీరు? కోపం వచ్చినప్పుడు ఏంటో దేవుడు కూడా దయ లేకుండా పోయింది నా మీద అంటాం. దేవునికి స్తోత్ర. కాబట్టి మరి
యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే 3:3 నరపుత్రుడా, నీవు ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకునుమో, దాన్ని తినివేయము, నీ కడుపును నింపుకునుము, నాతో సెలవేగా. నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండును. కాబట్టి ప్రియులారా, మనం గమనిస్తే మరి ఈ యొక్క కొట్టబడిన బండ నుండి వచ్చిన ఆహారాన్ని తింటే మన శరీర ప్రాణాత్మలకు దేవుడు ఏం కలగజేస్తాడంటే తృప్తి కలగజేస్తాడు అనండి. తృప్తి. ఆహా, ఏం వాక్యం అండి అసలు ఇవ్వాలా, ఏం ధ్యానం అండి ఇవ్వాలా, ఏం పాట అండి బాబు, అది అటు అనిపించాలా, అప్పుడు తృప్తి. ఏం చెప్తున్నాడు అర్థం కానట్టుగా, అది అర్థం కాని బాధలాగా ఉంటే మనకు ఏమవుదో, తృప్తి ఉండదు. కనుక దేవుడు నిన్ను ఆ కొట్టబడిన బండ నుంచి తెచ్చిన ఆహారాన్ని పెట్టి నిన్ను తృప్తిపరచాలి అనుకుంటున్నాడు ఆయన. నేను ఆహారం ఇవ్వడానికి వచ్చాను, అది తృప్తిగా ఇవ్వడానికి వచ్చాను అంటాడు ఆయన. హల్లెలూయా. రెండో పాయింట్లోకి వస్తే, కొట్టబడిన బండ నుంచి వచ్చిన ఆహారాన్ని భుజించిన వారు స్వస్థపరచబడతారు. హల్లెలూయా. ఏమవుతారు? స్వస్థపరచబడతారు. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే మీకు తెలుసు, యెషయా 53:5, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. ఆ బండ కొట్టబడి దానికి గాయమైతే ఆ గాయం వల్ల అప్పటికి మన శరీరంలో ఉన్న జబ్బు తగ్గుతుందంట. హల్లెలూయా. మరి చెప్పండి, ఎలాగా? ఆయనకి దెబ్బ తగిలితే తగ్గిపోద్దా? ఆయనకి దెబ్బ తగిలింది, ఆ తగిలిన కాడి నుంచి మాంసం మొక్క ఊడిపోయింది. ఇప్పుడు ఈ ఊడిపోయిన ఈ మాంసాన్ని నువ్వు తింటే, ఆయన గాయం వల్లే కదా ఈ ఫుడ్ ఇక్కడికి వచ్చింది. మీరు తింటే, ఆయన గాయపడి ఇక్కడ పెట్టిన ఈ ఆహారాన్ని మీరు తింటే అప్పుడు మీ శరీరంలో ఉన్న రోగం పోద్ది అన్నమాట, స్వస్థత. కాబట్టి ఆయన మనల్ని స్వస్థపరచడానికి ఏం చేయబడింది? ఆ బండ అంటే కొట్టబడింది. చెప్పాలి, ఆయన మనల్ని స్వస్థపరచడానికి ఆ బండ ఏమైంది? కొట్టబడింది. ఆయనను కొట్టగా ఏర్పాటైంది ఒక గాయం. ఆ గాయముల ద్వారా మనకేం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది అని అన్నారు. కాబట్టి గాయముల ద్వారా, ఆయనకి తగిలిన గాయముల ద్వారా మనకి ఎలా స్వస్థత కలుగుతుంది అంటే, ఆయన ఏర్పరిచినటువంటి ఈ ఆహారాన్ని మనం పుచ్చుకున్నప్పుడు. కాబట్టి పాపపు పనుల ద్వారా మనకేం కలిగిందంటే వ్యాధి కలిగింది. పాపపు పనుల ద్వారా, పాపపు క్రియల ద్వారా. ఏనాలు మీరు చల్లబడ్డారు, నేను ముగించేస్తాను, సంస్కారం ఇచ్చేస్తానండి దెబ్బల్లో. మీ దగ్గర ఆసక్తి కనపట్ల, మీరు బైబిల్ చదువుకుంటున్నారు, వాక్యం వినాలి, నా వైపు చూడాలి, వినాలి, చెప్పేది నేను, వినేది నా వైపు చూడాలి, వినాలి. అంతేగాని మీరు తలకాయలు దించుకునే లక్ష్యం ఉండి ముగించేస్తాను, సంస్కారం ఇచ్చేస్తాను, కాసేపు రెస్ట్ తీసుకుంటాను. నాకు రెస్ట్ లేదు, నాది శరీరమే, నాకు కూడా కొంచెం నిమ్మలం కావాలి కదా. తెల్లవారుజాము ధ్యానం అయింది, ఒక ఆరాధన అయింది, ఇక్కడికి వచ్చాను, మళ్ళీ ముగిస్తే ఇంకో ఆరాధనకి మళ్ళీ రాత్రి రెడీ అవ్వాలి నేను. మీరు చాలా నిర్లక్షణంగా వింటుంటే నాకు ఆ నడిపింపు తగ్గిపోతున్నప్పుడు తెలిసిపోద్ది అన్నమాట. మీ దగ్గర ఆసక్తి లేకపోతే నేను మీకు చెప్పని మాటలు, ఆసక్తి ఉన్నవారి దగ్గరికి దేవుడు నడిపిస్తాడు, అక్కడ చెప్తాను నేను. ఆ టైం ప్రారంభం అయింది ఆల్రెడీ. చాలా చక్కగా వింటున్నారు, వినేవాళ్ళు వింటున్నారు, వినని వాళ్ళు నిర్లక్షణంగా ఉంటున్నారు. అంటే మేము ఎటు చూసినా చెవులు అక్కడ ఎటు కుదరదు. అలాగా సకలేంద్రియములు దేవుని వాక్యం మీద ఉండాలి, అప్పుడే నీకు అర్థం అవుతుంది. లేకపోతే ఎంతకాలం నుంచి వింటున్నావు నువ్వు? ఎంతకాలం నుంచి ఒకటే స్థితి మనం కలుగున్నామంటే విన్నా అది ఏం చేయట్లేదు, మనలో పని చేయట్లేదు. అది పని చేయాలంటే జాగ్రత్తగా అందుకోవాలి. ఇది ఆషామాషి కాదు, రోడ్డు మీద తెల్లల్లో ఇంటికాడ కూర్చున్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడుకునే మాటలు కాదు.
పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పబడే మాటలో, ఆత్మ సంగముతో చెప్పు మాట. బాగా చెప్తారు కానీ ఈ మాట మీరు ఎనరు, వచ్చిన చిక్కదే. దేవునికి స్తోత్ర. ఎందుకు అస్వస్థత మనకి వ్యాధి అంటే పాపక్రియలను బట్టి మన శరీరములోకి ఆ రోగములు అనేవి ఎందుకు? పాపాన్ని బట్టి వచ్చినాయి. దేన్ని బట్టి? ఈ వ్యాధులన్నీ మనకి సోకడానికి గల కారణం పాపాలే. ఈనాడు అనేకులు ఈ లోకంలో శరీర రుగ్మతలతో నిండిన వారై ఉన్నారు. ఎవరిలో ఏ విధ బలహీనత ఉన్నా కారణం ఏంటి చెప్పండి? ఏదో పాపస్థితిని బట్టే ఆ శరీరంలోకి రోగం వచ్చింది. ఈ పాపాన్ని బట్టి ఈ శరీరంలోకి రోగం వచ్చింది అంటే, ఈ శరీరములో ఉన్న రోగం, పాప శరీరములో ఉన్న రోగం పోవాలంటే ఓ పరిశుద్ధుని శరీరానికి గాయమవ్వాలి. ఆయన గాయమవడానికి, గాయపరచబడ్డానికి, ఇష్టపడడానికి గల కారణం ఏంటంటే, నాది పరిశుద్ధమైన శరీరం, నా శరీరం గాయమైతే తప్ప వాడి శరీరంలో ఉన్న రోగం పోదు. కాబట్టి నేను నలగొట్టబడాలి, నేను కొట్టబడాలి, నేను గాయపరచబడాలి. నా గాయముల వలన వారికి ఏం కలగాలంటే స్వస్థత కలగాలి అని ఆయన శరీరం అంతా గాయాలకు అప్పగించుకున్నాడు. ఆయన బలహీనంగా ఉన్నప్పుడు, అస్వస్థతగా ఉన్నప్పుడు, రోగిగా ఉన్నప్పుడు మర్యాదతో ఆ రోగాన్ని జ్ఞాపకం చేసుకుని, అయ్యో ఏమైపోతానో, నా పిల్లలు ఏమైపోతారో అని బెంగ పెట్టుకుని మరింత బలహీనం అయిపోవటం కాదు, కానీ నాలోనికి వచ్చిన ఈ వ్యాధికి తగిన ఒక గాయం అక్కడ కనపడతా ఉంది, దాని వైపు చూడాలని ఆశ ఉండాలి మనకి. హల్లెలూయా. ప్రియులారా, అప్పుడు ఆయన గాయములు, కొట్టబడిన బండ ఈ శరీరాన్ని తింటే చెప్పండి, మన శరీరంలో ఉన్న అస్వస్థత బయటికి పోద్ది అన్నమాట. అప్పుడు దాన్ని మనం తింటే మనం ఎలా ఉంటాం? ఆరోగ్యవంతులుగా ఉంటాం. కొంతమంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా తింటుంటారు. విషంగా చేదుగా ఉన్నది తింటారు, ఆకులు అలాలు తినేస్తుంటారు, ఈర్లు దుంపలు నవలేస్తూ ఉంటారు. తెలుసా మీకు? దానికి వాట్సాపే ప్రధాన సాక్ష్యం. హల్లెలూయా. డయాబెటిక్స్ బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి అంటాడంతే. కాడి బాట జవదాటం, ఇంకాడి బాట జవదాటం. పోనీ ఈనేవాడికి ఏమైనా డయాబెటిక్స్ ఉందా అంటే ఆడు ఏదో పెద్ద వేదాంత విద్య నేర్చుకుని అందరికీ చెప్పేసినట్టుగా ఆడు చెప్తామని ప్రయత్నం చేస్తాడు. ఆడు చెప్పిందే చెప్తున్నావు కానీ నిజానికి నీకు కూడా తెలియదు దాని సంగతే. ఆలోచన చేయండి మీరు. నీవు ఏమైనా అనుభవంతో తెలుసుకున్నదైతే నువ్వు చెప్పేది అవుద్ది. ఎక్కడో చూసి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాటి మీద ఉన్న ఆసక్తి కూడా లేదు కదా. వాక్యం మీద కాదు, అవన్నీ ఆడి జనమన్నది. అప్పుడెప్పుడు కరోనా వస్తే పసుపు నీళ్ళు తాగండి అంటే తెగదాగేసారు జనం అందరూ. ముక్కులోంచి వేడొచ్చేసింది పాప వాళ్ళకి. అమ్మా అంటే ముక్కులోంచి మా అమ్మాయికి డేంజర్ అండి అంది. పసుపు నీళ్ళు తాగుతున్న వాడిని తాగుతుంది, మానే రేపటి నుంచి అన్నాను. ఆ పసుపు నీళ్ళ మీద అయినా జాస్ ఉంది, కానీ ఆయన గాయాల వల్ల నాకు స్వస్థత అనేది ఏమన్నా ఉందా? లేదు కదా. ఆ టయానికి గుర్తే రాదు కదా మనకి. కనుక ఇలాగున మనము ఏ భయంకరమైన రోగమైనా సరే ఎవరి వైపు చూడాలి? చూడాలి అంటే అర్థం రోగం పాపాలు చేసి పాపంలో రోగం వచ్చేసాగా రోగం వచ్చింది నీ అంశ చూడమన్నారని చూడటం కాదు. చూడటం అంటే నీవు ఆయన వాక్యానుసారంగా బ్రతకడం చూడటం అంటే. అదే కానీ రోగం ముదిరిపోయి డాక్టర్ చేతులు ఎత్తేసి ఇంకా నా వల్ల అవ్వదు 15 రోజులు 20 రోజులు తీసిపోండి అన్న కాడిని పట్టుకొచ్చి గుళ్ళో పెడతారు చాలామంది. గుళ్ళో పెట్టి అయ్యగారు మీదే పూసి అంటారు. ఇంకా వాడు చచ్చిపోతారు ఆ పూసి అంటే. హల్లెలూయా. వాక్యానుసారంగా నువ్వు ఆయన పక్కన పెట్టాలా. అప్పుడు ఆయన గాయాలలో ఉన్న ప్రభావం నీ పాపాన్ని తీసేస్తుంది, ఆ ప్రభావం నీలో ప్రవేశిస్తుంది. ఈ శరీరం నిండా ప్రభావం ఉంది ఆయనకి. ఈ వ్యక్తి శరీరం నిండా రోగం ఉంది. ఇప్పుడు ఈ ప్రభావం వాళ్ళలోకి వెళ్ళాలంటే ఇది కొట్టబడాలి.
కొట్టబడాలి కదా. ఇది కొట్టబడినప్పుడు ఇందులో ప్రభావం అంతా వాడికి కనపడితే, వాడు ఆస్వాదించగలిగితే, వాడు అంగీకరించగలిగితే, ఇది అందులోకి వెళ్ళి వాళ్ళలో ఉన్నటువంటి రోగం బయటికి పోద్ది. స్వస్థత అంటే అలాగే వస్తుంది స్వస్థత. కాబట్టి ఆయన కొట్టబడిన బండలో ఉన్న ఆహారాన్ని తింటే మనకేమొస్తుందంటే సంపూర్ణమైన అద్భుతమైన స్వస్థత వస్తుంది. ఆయన శక్తి ప్రభావాలు మనకు అనుగ్రహించబడతాయి. ఆయన మన శరీరం ద్వారా ఆయన శరీరము ద్వారా మన పాపాలని క్షమాపణతో నింపుతాడు. కాబట్టి పాపపు శరీరము ఆ పరిశుద్ధ శరీర రక్తాలు తినగానే పరిశుద్ధంగా మార్చబడతాయి. హల్లెలూయా. కాబట్టి మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. నీ పాపాన్ని బట్టి ఆయనకి దెబ్బలు ఆయన ఇష్టపడి కొట్టించుకున్నాడు. ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. మన దోషాలను బట్టి నలగొట్టబడ్డాడు. మనకి సమాధానార్థమైన శిక్ష రావాలి, అది ఆయన మీద పడేటట్టు చేసుకున్నాడు. అందుచేత అతను దెబ్బలు పొందాడు. ఆ దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. ఈ భోజనాన్ని మీకు గుర్తుందో లేదో, నేను సంస్కారం ఇచ్చినప్పుడల్లా చెప్తాను, మీ బలహీనతలను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని తినండి అని చెప్తాను. అంతమంది గుర్తుందో మాట? అందరూ చెప్తారు, ప్రతిసారి చెప్తాను నేను. ఈ ప్రసంగ భావం అదే, కానీ అలా చెప్తే అర్థం కాదు. కాబట్టి ఈ బండలోనిది తింటే మనకే స్వస్థత. ఒకటి తృప్తి కలుగుద్ది, రెండు స్వస్థత. మూడవదిగా కొట్టబడిన బండలో నుంచి వచ్చిన ఆహారాన్ని భుజిస్తే శాంతి సమాధానం దొరుకుద్దంట. ఏం దొరుకుద్ది అంటే నెమ్మది దొరుకుద్ది భూలోకంలో మనకి. ఇవాళ ప్రపంచంలో ఏ ఇంట్లోనూ ఏ ఒంట్లోనూ అంటే వ్యక్తిలోనూ కూడా లేనిదేంటి చెప్పండి? శాంతి సమాధానం. మన అందరి ఇల్లు ఈరోజే ఈ భోజనం తినటం ద్వారా చెప్పండి ఏమి నింపబడాలి? శాంతి సమాధానం నింపబడాలి. ఎండి బంగారమా? ఎండి బంగారంతో నింపబడితే వద్దా మీకు? అలా అంటారు, అంతే, అలా అంటారు. ఇవాళ కనుక మన సీఎం రేవంత్ రెడ్డి నా మీటింగ్ వస్తే మీకు ఒక రైస్ బ్యాగ్ ఇస్తానంటే ఇక్కడ ఎవడన్నా ఉంటాడా? ఇక్కడ ఏం చెప్పండి, ఇక్కడ ఎవరైనా ఉంటారు? మీటింగ్ 12 నుంచి 4 వరకు టైమింగ్, ఇక్కడ ఎవరు ఉండరు. సంస్కారం కావాలంటే మణికొండలో పుచ్చుకోవచ్చు. ఎంత ఈజీయో. అక్కడ మిస్ అయితే బేగంపేటలో పుచ్చుకోవచ్చు. అందుగా కుదరకపోతే ఈ నెలకి మానేయచ్చు. రేపు నెల తీసుకుందాం, అందరికంటే ముందు వెళ్ళిపోతాను ఆ రోజుని. వెళ్ళిపోతే ఎంత నిర్లక్ష్యం. మాట వరుసకు మాత్రం ఎండి బంగారంతో నిండితే వద్దంటే వద్దండి అంటున్నారు వీళ్ళు. ఆఫ్టర్ బియ్యం గట్టిపడి వస్తుంది మనల్ని. ఏ అమ్మా నిన్న రాలేదే, వాళ్ళకి అనిపిస్తుంది బియ్యం గట్టుకు వెళ్ళిపోయేవా అన్నట్టు అనిపిస్తుంది నేను అన్నమాట. అప్పుడు వాళ్ళు అంటారు ఎల్లపోదునండి అయ్యగారు. భలే ఉంటాయి వీళ్ళ మాటలు. ఎల్లపోదునండి అయ్యగారు, వెళ్ళపోతే ఆధార్ కార్డు రద్దు చేసేస్తారంట, అందుకు వెళ్ళానండి అంటారు. భలే కవర్ చేస్తారు దాన్ని. వెళ్ళపోతే ఆధార్ కార్డు రద్దు అయిపోద్దట, అందుకు వెళ్ళానండి, లేకపోతే వచ్చేద్దునండి బాబు. అక్కడికి వెళ్ళాను కానీ మనసంతా ఇక్కడ ఉందండి, దాంతో నేనేం చేసుకోను. అక్కడికి వెళ్ళాను కానీ లైన్లో నిలబడ్డాను కానీ నా మనసంతా సంస్కారంలోనే. నేనేం చేసుకుందని నాకు కనపడద్దు, ఎడుతుందా? హల్లెలూయా. కాబట్టి ఆయన శాంతి అలా నింపాలి. కాబట్టి ఆయన సిలువలో మీరు గమనించారో లేదో, ఆయన సిలువలో ఎలా ఉంటాడంటే 2 చేతులు చాపి ఇలా ఉంటాడు. ఎలా ఉంటాడు? అలా అనుకుంటా మేకలు అలా కొట్టుడు కాబట్టి అలా ఉన్నాడని నేను అనుకుంటాను ప్రయాసపడి భారాన్ని మోస్తూ ఉన్న సమాధానము లేని వారులారా, శాంతి లేని వారులారా, నా దగ్గరికి రండి, నేను మీకు అని పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకైతే. మీరు చూసే చూపుకేమో మేకులు కొట్టారు కాబట్టి ఏం చేయడానికి ఇలా కొన్నాడు అనుకుంటారు. నేను అనుకుంటాను మేకులు కొట్టబడ్డ తర్వాతే చేతులు మన వైపు చాపి శాంతి సమాధానము లేని మీ కొరకు నేను ఇలా మేకులు కొట్టబడ్డాను, ఇప్పుడు రండి రండి నా దగ్గరికి రండి,
మీ అందరికీ నేను శాంతి సమాధానాన్ని ఇస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అయినా ఏదో సాకే చెప్తాం మనం కదా. అయినా యేసుప్రభువే నేరుగా వచ్చి అబ్బాయి లీగు రాకడ దగ్గరికి వచ్చింది, ఇవాళ వెళ్ళిపోదామంటే నేను ఒక్కసారి ఉండు ప్రభువా, చిన్న లీవ్ లెటర్ పెట్టేసి వచ్చేస్తాను నేను. ఎందుకు ఆయనతో వెళ్ళిపోయినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు చెప్పి మళ్ళా వస్తా, నేను ఎప్పుడైతే మళ్ళా వస్తానన్నావో ఇంకా మళ్ళా వస్తానే ఉంటాం, మనం వెళ్ళాం. హల్లెలూయా. కాబట్టి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. కీర్తన 23లో కూడా పచ్చిక గల చోట్ల ఆయన నన్ను శాంతికరమైన జలముల యొద్ద, ఇంకంతకంటే శాంతి సమాధానం ఇంకేముంటో చెప్పాలి. కేవలం ఆ బండ, కొట్టబడిన బండలో నుంచి వచ్చిన ఈ భోజనం ద్వారానే ఆ ఆశీర్వాదం మనకుంది. నేను ముందుకు వెళ్తున్నాను. నాలుగవదిగా కొట్టబడిన బండలో నుంచి వచ్చిన ఆహారాన్ని భుజించిన వారికి ఏం దొరుకుద్ది? మొదట ఏం దొరికింది? తృప్తి. రెండవది ఏంటి? స్వస్థత. మూడవది శాంతి. ఎవరికి గుర్తులేదేమో, ఒకళ్ళిద్దరు చెప్తున్నారు. శాంతి సమాధానం. దేవునికి స్తోత్రం. నాలుగవదిగా ఈ ఆహారాన్ని తింటే బుద్ధి జ్ఞానం దొరుకుద్దంట. హల్లెలూయా. అసలు లోకంలో ప్రజలకు లేనిదేంటి? నేను అనలేదు, మీరే అన్నారన్నమాట. జనాలకి లేనిదేంటి చెప్పండి? బుద్ధి జ్ఞానం లేని కంచరగాడిదలు అన్నాడు దేవుడు. వాక్యంలో ఉందన్నమాట. నేను మాట్లాడే వారి రోజు చెప్తాను. బుద్ధి జ్ఞానం లేని కంచరగాడిదల వల్లే తిరుగుతున్నారు అన్నాడు ఆయన. మామూలు గాడిది కాదంట. కనుక మరి బండని కొడితే బండలో నుంచి ఏమొచ్చిందంటే జ్ఞాన వివేకము గల నిధులన్నీ కొట్టబడ్డ బండలోనే మరుగై ఉన్నాయి. సిలువ వేయబడిన క్రీస్తు అనగా మరి సువార్త ఏంటి చెప్పండి? ఆ సువార్తలోనే ఏముందంటే ఘనమైనటువంటి జ్ఞానం ఉంది. దేవుని బిడ్డల యొక్క జ్ఞాన వివేకం ఎక్కడుందంటే దేవుని వాక్యంలో ఉంది. వాక్యమే దేవుడే. కాబట్టి కొట్టబడ్డ ఆయనలో ఉంది బుద్ధి జ్ఞానం. కీర్తన 119వ అధ్యాయం 144వ వచనములో శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు. నేను బ్రతకాలంటే నాకేం కావాలి చెప్పండి? బ్రతకాలంటే ఏం కావాలి? మనం అనుకుంటే బ్రతకాలంటే భోజనం కావాలి, బ్రతకాలంటే పడుకోవడానికి నీడ కావాలి, బ్రతకాలంటే నీడంటే ఇల్లే. ఇంకెక్కడ ఉన్నారు బంగారు తల్లు? దేవునికి స్తోత్రం. ఇవన్నీ బ్రతకడానికి అమ్మ చాలు బ్రతికేద్దాం అనుకుంటాం. బైబిల్లోనే ఉంది, తినుము తాగము నువ్వు బతికిన నాలో నీకు తిన్నంత సంపాదించి పెట్టాను అన్నాడు. దేవుడు అంటున్నాడు, ఎర్రోడ ఈ రాత్రి నీ ప్రాణం తీసేసుకుంటే నువ్వు సంపాదించి పెట్టింది ఎవడు తింటాడు తెలుసా నీకని అడిగాడు. హల్లెలూయా. కాబట్టి మనం బ్రతకాలి అంటే మనకేం కావాలంటే చెప్పండి? జ్ఞాన వివేకం కావాలి. ఏం కావాలి? ఇది ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడ దొరికి? డీమార్ట్కి వెళ్ళి 2 కేజీలు జ్ఞానం, 1 అర కేజీ వివేకం ఇమ్మంటే ఎత్తాడా? ఉంటాయి ఎక్కడ ఏమన్నా డబ్బాలు, ర్యాక్స్లో ఉంటాయి ఎక్కడెక్కడైనా? ఎక్కడ ఉంటుంది మరి? ఇది చదువుకుంటే ఉంటుంది అనుకుంటారు చాలామంది. అది లోక సంబంధమైన జ్ఞానం. అదేంటది? లోక సంబంధమైన జ్ఞానం దేవునికి ఎర్రితనం. దేవునికి ఎర్రితనం. కాబట్టి ఆ 119 144లో నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను ఎలా బ్రతకాలో నాకు తెలివిని నేర్పించేవి అవే. కాబట్టి ఆయనలో ఉన్న ఆహారం తినటం వల్ల మనకేమొస్తుందంటే బుద్ధి జ్ఞానం వస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం అంతటిని మరి మనం ఆయన శరీరము ద్వారానే సంపాదించుకోగలం. బండలోని ఆహారములో మరి ఏమి లేదంటే పరిమితి లేదు, అయిపోద్దండి. ఇది అవది ఎవరు ఎన్ని వందల ఏండ్లుగా తిన్నా తరిగిపోదు అని మనం పాడుకుంటాం. కాబట్టి లోకానికి సరిపడినంత ఆహారం దీంట్లోనే బుద్ధి జ్ఞానములు ఉన్నవని తెలుసుకుని ఈ ఆహారాన్ని భుజింతే
మరి ఆహారము కొరకు త్వరపడితే అందులో ఉన్న జ్ఞానము బుద్ధి మన ఆత్మీయ స్థితిని పెంపొందిస్తుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అది ప్రమాదము నుంచి భయపడని జ్ఞానాన్ని మనకిస్తుంది. ఆ బుద్ధి వివేకం ఎంత భయంకరమైన స్థితినైనా ఇష్టంగా చేయగలిగే ఆ జ్ఞానాన్ని మనకిస్తుంది. అది షడ్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిగుండం ఉంది. వీళ్ళకి భయం లేదు వీళ్ళకి, ఎందుకంటే వాళ్ళు జ్ఞానంతో నింపబడ్డారు. అలా అనుకుంటున్నారు ఈ అగ్నిలో పడితే చచ్చిపోతాం, పడకపోయినా రేపు ఇంకో అగ్ని ఉంటుంది అందులో చచ్చిపోతాం. హల్లెలూయా. కానీ మన దేవుని కొరకు చనిపోతే అది ఎంతో మేలు. మన దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా పర్లేదు, మన ప్రాణాలు దేవునికి సజీవ యాగంగా సమర్పించేద్దాం అనుకున్నారు. వాళ్ళు అనుకుని వెళ్ళిపోయారు అంతే. వాళ్ళ జ్ఞానం వల్ల నడిపించింది వాళ్ళని. వెళ్ళిపోతేనంట తల వెంట్రుకల్లో ఒకటి కూడా కాలేదంట, వస్త్రాలు కాలేదంట. పడేసింది ముగ్గురైతే నలుగురు కనపడుతున్నారంట రాజుగారి కంటికి. అంతకుముందు మాట అన్నాడు. ఆడు ఏమన్నాడో, మిమ్మల్ని అగ్గిల్లో ఎత్తే ఎవడుగా పడతాడు నేను చూస్తాను అన్నాడు. అందుకనే అడిగి కనపడుతున్నాడు ఈ నాలుగు. ఆయన అరే ఎంతమందిని వేసారు, ముగ్గురినేనా అంటే ముగ్గురినే, మన నలుగురు కనపడుతున్నారు అంటే దేవుడు అంటున్నాడు కాపాడు ఎవరు చూస్తానన్నావు కదా నేనే చూడమంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి బుద్ధి జ్ఞానములు ముందుకెళ్తున్నాను, సమయం అవుతుంది కనుక. 5వదిగా చూస్తే కొట్టబడిన బండ నుంచి వచ్చిన ఆహారాన్ని భుజిస్తే ప్రియులారా సారము పొందుతాము. ఏం పొందుతాం? ఈ ఆహారం మన జీవితాలకు ఏమిస్తుందంట? సారము అనగా బలము. సారం అనగా బలం. సవిసారము లేని తిండి అంటారు కొంతమంది. సవిసారం లేని తిండి అంటే ఏంటి? సవి అంటే పరిశుద్ధంగా లేదు, సారం అంటే అది తినటం వల్ల ఏ బలమో రాదు. కనుక సారము అనగా బలం. సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా మన జీవితాలకి ఏం దొరుకుద్దంటే సారము అనగా బలమైనటువంటి జీవితాలుగా మనం ఉండగలం. యెషయా గ్రంథంలోంచి ఒక మాట చూస్తే 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనాన్ని చదివితే, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలు చెల్లిస్తారు, సంతృప్తి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యాయపరుస్తారు? నా మాట జాగ్రత్తగా ఆలకించి ఏ పదార్థం? మంచి పదార్థాన్ని భుజించండి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖపడనివ్వండి. సవిసారం లేని దాని కొరకు ఎందుకు అంత డబ్బు ఖర్చు పెడతారు? సారము గల దాన్ని తినడానికి మీ ప్రాణాన్ని నా వైపు తిప్పండి, అది తింటే మీ ప్రాణానికి ఏం కలుగుద్దంట? సుఖం కలుగుద్ది అంటున్నారు. కాబట్టి ఈ ఆహారం వల్ల మనకే సారము అనగా బలము దొరుకుద్ది. మన శరీర ప్రాణాత్మలు ఏమవుతాయి అంటే సుఖపరచబడతాయి అని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్ర. అందుకే యోహాను గారు మొదటి పత్రికలో 2:14 అంటాడు, అవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది అంటాడు. హల్లెలూయా. వాక్యమే శరీరం కదండి. అంచేత దేవుని శరీరం మీ అందుంటే మీరేమై ఉన్నారో? బలవంతులు. మీరు బలవంతులై ఉన్నారు అని అంటారు. 6వదిగా చూస్తే ఈ ఆహారాన్ని తింటే సర్వ సంపదలు పొందుకోవచ్చంట. దేవునికి స్తోత్ర. ఏంటి? సర్వ సంపాదన ఉంటే చాలనుకుంటావు నువ్వు, కానీ దేవుడు నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో సర్వ సంపదలు అనగా మరి సకలాశీర్వాదాలకి కారణభూతుడైన ఆయనే కొట్టబడిన బండ. కాబట్టి వచ్చిన ఈ భోజనం ద్వారా మరి ఏమవ్వాలంటే మన గిన్నె నిండి పొరలాలి. ఏమవ్వాలి? నిండి పొరలాలి. నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు నూనెతో, నా తలంటి ఉన్నావు నా గిన్నె నిండి పొరుచును. ఎక్కడ పెడతాడు ఈ భోజనం అంటే శత్రువు ఎదుట. ఎక్కడ? నీవు తినే భోజనం నీ బంధువులు ఎదుట, నీ కుటుంబాల ఎదుట. కొంతమంది ఎవరికి కనపడకుండా తింటారు భోజనం. నిజమేనా? హల్లెలూయా. ఎవరికి కనపడకూడదు, తలుపు వేసుకుని తింటమే.
ఈలోగా ఎవరైనా తలుపు కొడితే ఏమి తిన్నట్టే ఉంటారు, సగం భోజనం లేచిపోయి. ఆడు వెళ్ళిపోయినాక లేకపోతే ఆవిడ వెళ్ళిపోయినాక ఏదో సంత తింటానికి కూడా సుఖం లేదు నా పేరానికి అని మరలా దాన్ని తీసుకొని తింటాం. ఇవన్నీ దేవుడు ముందుగానే తెలియజేస్తాడు అన్నీ. హల్లెలూయా. కనపడకుండా తింటేయే కనపడతాయే. చెప్పండి, మన భోజనం ఎలా ఉంటుందంటే విచిత్రంగా ఉంటుంది కదా. కానీ ఆయన పెట్టే భోజనం ఎలా ఉంటుంది? ఆయన ఆయన అసలు తినాల్సిన భోజనమే రహస్యంగా ఈ భోజనం. అంతరంగంగా తినాల్సిన భోజనం ఇదే, మరుగ్గా తినాల్సిన భోజనం ఇదే, ఎవ్వరికి కనపడకుండా తినాల్సిన భోజనం ఇదే. అది కాదు. అది అలా తినటం వల్ల ఇబ్బంది తప్ప దానివల్ల ఏమి ఉండదు. వాళ్ళందరూ తినేసి బయటకు పోయి నీరసంగా వస్తాం. వాళ్ళు అలాగా తిన్నదంతా ఏమైపోతుంది? దీర్ఘకాల చింత అంటారు దాన్ని. ఏ కాల చింత? హల్లెలూయా. ఇది అటు నుంచి ఎవరో ధైర్యం ఒకవేళ అలాంటి ఎవరో ఉంటే దేవునికి స్తోత్ర. అల్లంలో కప్పెట్టేసి వాళ్ళు కోడిగుడ్లు. పాపం అమ్మలా చూసి పెచ్చోడు పాపం టెంగరోడికి ఆకలి ఎక్కువ గుడ్డు అంతా తినేసినట్టున్నాడు అని ఆవిడ గుడ్లోంచి సగం వేసేది మాకు. ఆ పక్కనోడు ఇలా చూసినప్పటికీ అన్నం మధ్యలోంచి గుడ్డు కనపడేది. న్యాయంగా తిన్న మాకు గుడ్డు, అన్యాయం చేసినట్టుకి గుడ్డున్నారా. మన బుడ్డే బుడ్డు బుడ్డా గుడ్డున్నర బుడ్డా. మన గుడ్డున్నర ఫుడ్. ఇది వెరీ గుడ్ ఫుడ్. ఇది హల్లెలూయా. ఇదే ఫుడ్, ఇది వెరీ గుడ్ ఫుడ్. ఈ వెరీ గుడ్ ఫుడ్ని తినాలి, ఎలా తినాలో తెలియక, అందులో ఉన్న సారాన్ని సంపాదించలేక మనం తినలేకపోతున్నాం. కొబ్బరికాయలు ఫారిన్ ఎక్స్పోర్ట్ అవుతాయంట వాళ్ళలో. అది దూరం వెళ్ళాలి కాబట్టి కొబ్బరికాయ అంతా వలవరు కానీ పైన పచ్చ తొక్క ఒకటి ఒలుస్తారు. పచ్చది పలచగా ఆ తొక్క తీసేస్తే పీస్ అంతా దానికి సెక్యూరిటీ లాగా ఉంటుంది. అది పార్సిల్ చేసి పచ్చికాయలు ఫారెన్ వెళ్తాయి. మరి ఫారెన్ నుంచి వచ్చిన ఫుడ్ ఏదైనా మంచి కాస్ట్లీ. ఆమేన్ చెప్పరే. ఈ ఫారెన్లో కొనుక్కుని చాలా విచిత్రంగా తింటున్నారంట. బాల్కనీలో కూర్చొని తింటుంటే పాపం పిచ్చగాడు ఒకడు అలాగే చూస్తున్నాడు. వీడు ఫారెన్ తిండి తింటున్నాడు. వీడు ఆడు తిన్నాక కొంచెం పడేస్తే బాగున్ను, నేను కూడా ఫారెన్ తిండి తింటాం అన్నట్టుగా చూస్తున్నాడంట పాపం. వీడు ఇంకోటి అయినా పెడతాను కానీ ఇది మాత్రం పెట్టనంటున్నాడు ఆడు. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ఫుడ్. సరే మొత్తానికి తింటున్నారు. ఎలా తింటున్నారంటే కాయ ఇలా పట్టుకుని ఆ పళ్ళతో పీసు లాగేసి ఆ పీసు అంతా నవిలి ఆ వగరగా ఉన్నది మింగుతున్నారంటే అది తింటున్నారా. సాధారణంగా కాయ తిని గింజ పడేయాలనే అలవాటు ఉంటుంది చాలామందికి. గింజలు పడేస్తాం. దేవుడి సృష్టి విచిత్రంగా ఉంటుంది ఏమండి. అలాగనుకునేడు పీసంతా నవలేసి ఆ పళ్ళులో దూరిపోయి ఆ వగరదే మింగుతాయి. ఈ పాయలు ఇంతేనేమో అనుకుంటున్నాడు. కానీ ఫారెన్ కదా అని తింటున్నాడు. ఈ బిచ్చగాడు మాత్రం అట్లా ఆ పీసీడు కూడా ఎత్తారని చూస్తున్నాడు. వీడు కోపం వచ్చి ఆ గింజెట్టు కొట్టాడంట. అది ఆడి దగ్గర పగిలి 2 సెక్కలైందంట. ఇదేంటి ఎంత బాగుందని చెప్పి పళ్ళెట్టి ఇలా కొరికాడంటే తీయి సొంగలాగా ఉందంట. ఇప్పుడు టెంగరోళ్ళారా మీరు తినాల్సిందేమో తినకూడదు తింటున్నారా, పైగా దానికోసం డబ్బు ఖర్చు పెడతారు మీరు అని చెప్పి ఈ సిప్పల రెడ్డి పట్టుకుని పోయాడంటాడు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎంత దూరం నుంచి తెప్పించుకున్నా ఆడు తినేదేంటో ఆడికి తెలియకపోతే ఇదే పరిస్థితి. మాంసం మీద ఉన్న మక్కువ ఆయన శరీరం మీద ఉండదు. మనకి మాంసం ఆ తొళ్ళది కొట్టు, ఆ నల్లి బొక్క ఉందా అది, ఇదిగో నువ్వు ఇలాగే అత్తే అలాగా పీల్చుకోలేక చేస్తున్నావు, ఈ పక్కన కొట్టు ఆ పక్కన కొట్టు అంటే వచ్చే లోపలికి. ఎంత జాగ్రత్త. దీన్ని మాత్రం ఖచ్చితంగా కొట్టింది, లేకపోతే సంపినీసులతో తీసుకోవాల్సిన పరిస్థితి. ఇవన్నీ చేస్తాం, అన్ని రకాలుగా తెచ్చుకుంటాం, వండుకుంటాం, తింటాం. ఎంత శ్రద్ధో ఇది దీని మీద ఈయన శరీరం మీద ఉంటుంది. అంత శ్రద్ధ ఉంటుందా?
నాకు తెలిసి దీని విలువ తెలిస్తే నిలువున కన్నీళ్లు కారుస్తూ తినాలి దాన్ని. ఆ శరీరాన్ని చేతిలో పెట్టుకోగానే ఆయన శరీరం ఎంత పవిత్రమైంది, ఎంత పరిశుద్ధమైంది, ఎంత ఉపయోగకరమైంది, అది పరలోకములో ఎంత మహిమ ప్రభావాలతో నింపబడింది, భూలోకానికి మనుషుడుగా ఎలా దిగొచ్చింది, అది ఎన్ని అవమానాలు పడింది, నిందలు పడింది, తన్నబడింది, కొట్టబడింది, చేల్చబడింది, కడకు నా చేతిలోకి వచ్చిందా అని దాని గురించి ఆలోచన చేస్తేనే నీకు తెలుస్తుంది దాని విలువ. తినగలవా నువ్వు దాన్ని? తినగలవా? ఏడుపు లేకుండా తినగలవా? బాధ లేకుండా తినగలవా? నీ శరీరంలో ఉన్నది ఏంటో నీకు తెలిస్తేనే ఆ స్థితి నీ దగ్గరికి రాగలుగుద్ది. లేదా నిన్నటి సంస్కారంలో ఎలా నోట్లో వేసుకుని వెళ్ళిపోయామో ఇవాళ కూడా అలాగే ఉంటుంది మనకి. కనుక ప్రియులారా, సిలువ ధ్యానాల్లో ప్రభు చెప్పే మాట ఆ భోజనములో ఉండేటువంటి స్థిరత్వం. అందుకే ఆ భోజనాన్ని గురించి మాట్లాడతా భక్తుడు అంటాడో నా శత్రువు ఎదుట అంటే సాతానిని నెగ్గే ఒక భోజనం నాకు పెట్టేవు. ఎవడన్నా శత్రువు ఇంటికాడ అన్నం తింటాడా? ఆడు సొంత అన్నయ్య అయినా సరే శత్రువు అయితే నేను బతుకొండుగా ఆడి ఇంట్లో భోంచేయనండి అంటావా? గొడవ వస్తే భోంచే వాళ్ళ ఇంట్లో మనం చేస్తామా? ఎవడో నాకు తెలిసి శత్రువు ఇంట్లో ఎవడో భోంచేడు. కానీ యేసయ్య అంట మన శత్రువు చూస్తూ ఉండగా వాడు ఎదురుగుండా మనకు భోజనం పెడతాడంట. మీరు ఆలోచన చేయండి. మీరు కోడి మెదడుతో చదివేస్తారు బైబిల్, పైగా అయిపోయిందని చెప్తారు. నా శత్రువు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచి నూనెతో తలంటి నా గిన్నె నిండు అయిపోయింది వాక్యం. యేసయ్య నిన్ను పిలిచి తన శరీరాన్ని కోసి లేకపోతే నలగగొట్టి ఆ శరీర రక్తాన్ని భోజనంగా నీకు పెడుతూ నీ ఎదుట ఉన్న సాతాన్ని, ఓ సాతానా నా పిల్లల్ని నాకు కాకుండా చేసేనని సంబరపడుతున్నావు చూడు, నా శరీరాన్ని నా రక్తాన్ని వాళ్ళకి భోజనంగా పెట్టి నాలాగా వాళ్ళని నేను తయారు చేసుకుంటాను అని చెప్తున్నాడు. దానికి ఆయన ఇంత ఆలోచన ఎక్కడ కుదురుద్ది మనకి? అసలు భలే చదివేస్తాం, మనం చూసి అయిపోద్ది అంతే. గొడగొడ కంగారు అన్నమాట. ధ్యానం చేయం, ధ్యానము లేని స్థితి. కనుక ఆ శత్రువు ఎదుట ఎందుకు పెడుతున్నాడంటే నా బిడ్డలకి నేను పెట్టే ఈ భోజనాన్ని బట్టి నీవు వాళ్ళ జోలికి రావడానికి నీకేం లేదు, అధికారం లేదు అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే ఆ రోజున బండ కొట్టబడద్ది, అందులోంచి నూనె వస్తుంది అని చెప్పబడిందే ఆ వాక్యం. ఆ వాక్యం ఆ బండే నేను, ఆ బండలో నుంచి వచ్చిన నా ఆత్మీయ నూనె అంచేత భోజనం చేసే ఈ బిడ్డని నేను నూనెతో తలంటుతున్నాను అంటాడు. హల్లెలూయా. నూనెతో తలంటుతున్నాను. ఇప్పటిదాకా ఏదో ఒక్క వెలితి బ్రతికే వెళ్ళో ఇవాళ నా భోజనాన్ని తింటాన్ని బట్టి ఈ గిన్నెను, ఈ పాత్రను, ఈ వ్యక్తిని నిండు పరిలేటట్టుగా ఆశీర్వదిస్తాను నేను. హల్లెలూయా. అర్థమైతే రెండు చేతులు చూస్తుంది చెప్పండి. 23లో ఉన్న సత్యాలు క్లుప్తంగా చెప్తున్నాను నేను, ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఆ కొట్టబడిన బండను మనం ఏం చేయాలంటే ఆశ్రయించాలి. ఆ ఆశ్రయిస్తే ఆ బండ మనల్ని ఏం చేస్తుందంటే అద్భుతంగా ఆశీర్వదిస్తుంది. యాకోబు తల కింద పెట్టుకున్న బండ అదేం చేసింది? యాకోబుని ఆశీర్వదించింది. దేవునికి స్తోత్రం. ఆశీర్వదించింది. ఆ చోట చేరి పొద్దుకుంకున్నందున ఆదికాండం 28:11 ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్లలో ఒకటి తీసుకుని తన తలగడగా చేసుకుని అక్కడ పండుకునేను. 14వ వచనములో నీ సంతానం భూమి మీద లెక్క ఇసుకరేణుల వలె ఉండును. దేవునికి స్తోత్ర. ఈ ఆశీర్వాదాలన్నీ అతనికి ఎక్కడ దొరికినాయి అంటే బండ యొద్దే దొరికినాయి. దేవునికి స్తోత్ర. ఎక్కడ దొరికినాయి? బండ యొద్దే దొరికినాయి. అందుకనే కొలసి 2:3 బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. ఆయన దగ్గర లేని జ్ఞానం ఏదైనా నీ దగ్గర ఉంటే అది లోక సంబంధమైన జ్ఞానం. దేవునికి స్తోత్రం. నేను చివరికి వెళ్తున్నాను, వెళ్ళే ముందు ఒకసారి మొదటిది ఏంటో మిమ్మల్ని అడుగుతాను. మొదటి ఏంటి చెప్పండి?
మొదటిదేంటి? తృప్తిపరిచేటువంటి భోజనం. మర్చిపోయారు అప్పుడే. తృప్తిపరిచే. రెండవది ఏంటి? స్వస్థపరిచే భోజనం. రెండవది. మూడవది సమాధానపరిచే భోజనం. నాలుగవది బుద్ధిని, జ్ఞానాన్ని. అంత బుద్ధి జ్ఞానాలు తిండి ద్వారానే వస్తాయి. మీకు తెలుసా? మీరు మెదడుకు పొందినట్టు కానీ బుద్ధి లేని మాటలు మాట్లాడక అన్నం తింటున్నావా అంటారా? అన్నం తింటున్నావా? ఏం మాట్లాడుతావు బుద్ధి లేకుండా అంటే తిండి వల్ల రావాలి బుద్ధి. అది శరీర సంబంధమైన బుద్ధి, ఇది ఆత్మ సంబంధమైన బుద్ధి. దేవునికి స్తోత్రం. నాలుగవదిగా ఈ భోజనం వల్ల బుద్ధి జ్ఞానాలు పెంపొందించబడతాయి. ఐదవదిగా సారవంతమైన స్థితి, బలమైన భోజనం. ఆరవదిగా సర్వ సంపదలు మన గిన్నె నిండి పొరులుతాయి. దేవునికి స్తోత్రం. చివరిగా ఏడవదిగా మరి ఈ బండను తినుట ద్వారా, భుజించుట ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాల్లో చివరిది ఏంటంటే మరి వాడన్నడు చనిపోడు. ఏమవడు? అన్నడు చనిపోడు. యోహాను 6:51 పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడు జీవిస్తాడంటే చచ్చిపోడు అన్నమాట. 58 కూడా ఇదే పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము. పితరుల మన్నాను తినియు చనిపోయినట్లు కాదు, ఈ ఆహారం తిన్నవాడు ఎల్లప్పుడూ జీవించును, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్ర. కొట్టబడిన బండ నుంచి వచ్చు ఆహారం తిన్నవాడు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాడు, అనగా నిత్య జీవాన్ని పొందుకుంటాడు అని అర్థం. నిత్య జీవాన్ని, దాని అర్థం ఏంటంటే ఇంక నాకు సావు రాదు, నేను బతికే ఉంటానని కాదు, నిత్య జీవములో బ్రతుకుంటాడని అర్థం అన్నమాట. కాబట్టి ప్రియులారా, ఈ భోజనం పాత నిబంధన భక్తులు భుజించిన మన్నా కంటే కూడా శ్రేష్టమైన భోజనం. పితరులు మన్నా తిని చనిపోయారు, ఇది తింటే మీరు అలా కాదు, ఎప్పుడు బ్రతికే ఉంటారు. హల్లెలూయా. మీరు ఎప్పుడు బ్రతికే ఉంటారు అని వాక్యంలో తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మరి దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట మనం చూస్తే కీర్తన 147:8 పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు ఆయనే, అదొక రకమైన ఆహారం. అలాగే యెషయా గ్రంథం 55:1 మీరు వచ్చి కొని భోజనం చెయ్యుడి, రండి, రొక్కలు లేకపోయినను ఏమి ఇయ్యకయే ద్రాక్షరసమునో పాలనో కొనుడి అన్నారు. డబ్బులు లేకపోయినా మొదట ఏమన్నాడు? కొనండి అన్నాడు. యెషయా 55:1 అంటే డబ్బులు లేని వారులారా మీరు వచ్చి. డబ్బులు లేకపోతే ఎలా కొంటారు? డబ్బులు లేకపోయినా వచ్చి ఉచితంగా తినండి అంటే బాగుండు, అయినా వచ్చి కొనండి అంటున్నాడు. అన్నాడా? మాట్లాడతలేదు మీరు. ఇది క్లైమాక్స్ అని నాకు బాగా అర్థమవుతుంది. హల్లెలూయా. రోకల్లా పోయినా పర్లేదు, మీరు వచ్చి కొని భోజనం చేయండి, రండి. డబ్బులు లేకపోయినా పర్లేదు, ద్రాక్షరసము పాలు అది మెల్లి కొనండి అంటున్నాడు. లేకపోయినా కూడా దీన్ని ఏం చేయాలంట? కొనాలంట. లేకపోతే ఎలా కొంటాం? కొంతమంది అంటారు, మీరు నమ్మని గారు పాస్టర్ గారు, నాకు సంస్కారానికి కానుకేయడానికి కూడా నా పరిస్థితి బాగాలేదండి, అందుకు రాలేదండి నేను అంటారు కొంతమంది. ఇది కొని తినాల్సిన భోజనం ఇది, ఎందుకంటే విలువైంది కాబట్టి. మరి డబ్బులు లేకపోయినా కొనండి అంటున్నాడు ఆయనే. డబ్బులు లేకపోతే ఎలా కొంటాం? ఇప్పుడు చాలామంది నన్ను పిలుస్తారు ఇంటికి, పిలిచి ఏమంటారంటే ఫ్రిడ్జ్ కొన్నామండి ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన చేస్తండి కానీ ఇంకా అంటారు డబ్బులు లేవండి, కొనాలని కాదండి, ఏదో అనుకోకుండా ఇన్స్టాల్మెంట్లో కొన్నానండి అంటారు, లేదా తప్పు చేసి కొనాలంటారు. చాలామంది కొంటారు కానీ డబ్బులు లేకుండానే కొన్నామంటారు వాళ్ళు కదా. ఈ వాక్యానికి సమాధానం అదే. డబ్బులు లేకపోయినా ఫ్రిడ్జులు కొన్నవారులారా,
లేకుండా ఎలా కొన్నారు? లేకుండా ఎలా కొన్నారు? అప్పు చేసుకున్నాం. మరి అలాంటప్పుడు సంస్కారానికి మాత్రం అప్పు అని ఎందుకు చెయ్యవు? మరి లేదని మానేస్తున్నావు. అప్పుడు తెలియట్లేదు నిర్లక్ష్యం ఎలాంటిదో. ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా కొని తినాల్సిన భోజనము వాక్యమే చెప్పాడు ఆయన. కాబట్టి ఈ భోజనాన్ని మనం తింటే ఎందుకు అంత కష్టపడి తినాలి దాన్ని అంటే చెప్పండి, నిత్య జీవములోకి వెళ్ళడానికి ఈ భోజనమే ఆధారం. ఈ భోజనమే ఆధారం. కనుక ఈ రాయ బండ అనేటువంటి క్రీస్తు ప్రభు శరీరం ఈ దినాల్లో కొట్టబడింది. కొట్టబడిన ఆ బండలో నుంచి వచ్చిన ఆహారం ఇది. ఆ వచ్చిన పానం కూడా ఉంది. మరి అది కూడా చెప్తే మన పానం పోద్దిలోగా ఏమైపోద్ది? ఆహారం కోసం చెప్తేనే గంట దాటేసింది. ఇప్పుడు అందులోంచి వచ్చిన పానం అంటే రక్తం గురించి చెప్పాను అనుకోండి, ఆ పానం గురించి చెప్పేలోపు మన పానం పోద్ది. అందుకని ఇంకో సంస్కారంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. దేవుడి మాటలో మన వెనుకల్లో భద్రపరచునుగాక. మరణాత.